తాజా 30 డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన చాలా సీనియర్ నాయకుడు. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వైపు మొగ్గడానికి శ్రీనివాస్ తెర వెనుక చాలా కృషి చేశారని చెప్తారు. అయితే చాలా మంది కాంగ్రెస్ నేతలు అంచనా వేసినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాలను చూసి డి శ్రీనివాస్ షాక్ తిన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతా కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన భావించారు. అలా అనుకోవడమే తరువాయి టీఆర్ఎస్ లో చేరారు, రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ టీఆర్ఎస్ లో ఎంత పెద్ద నేత అయినా కేసీఆర్ ముందు మరుగుజ్జులా ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో కాలర్ ఎగరేసుకుంటూ తిరిగిన డి శ్రీనివాస్ కు కేసీఆర్ దగ్గర అణిగి మణిగి పడి ఉండడం నచ్చడం లేదు. దీంతో తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోనియా గాంధీని కలిసి తన మనసులోని మాట బయటపెట్టినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సోనియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ కోటరీ మాత్రం డి శ్రీనివాస్ రాకను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకుడు పార్టీలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి డి శ్రీనివాస్ శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు, ఈ మేరకు ఆయన సోనియాను టికెట్ అడిగినట్లు చెప్తున్నారు. ముందైతే పార్టీలో చేరండి, టికెట్ల గురించి తర్వాత చూద్దాం అని సోనియా చెప్పినట్లు తెలుస్తోంది.